ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలన కింద నలిపేసేటువంటి నాయకత్వానికి తేడా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటిది ఒక్కసారి గుర్తు చేస్తూ అధ్యక్ష, వాళ్ళు వేసిన ఒక ఓటు అనేటువంటిది ఎంత లాభం చేసింది. ఒక ఓటుతో అమరావతికి 12,000 కోట్లు వచ్చినాయి, ఒక ఓటుతో పోలవరానికి 15,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించబడి 11,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖ గూగుల్ సెంటర్, ఒక ఓటుతో విశాఖ రైల్వే జోన్, ఒక ఓటుతో పూర్వోదయ స్కీమ్, ఒక ఓటుతో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఒక ఓటుతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఒక ఓటుతో విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ఒక ఓటుతో 70,000 కోట్ల నేషనల్ హైవేలు, ఒక ఓటుతో 70,000 కోట్ల రైల్వే లైన్లు, ఒక ఓటుతో ఆర్సిలర్ మిట్టల్, ఒక ఓటుతో టీసీఎస్ కాగ్నిజెంట్, ఒక ఓటుతో 3 రోజుల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ అధ్యక్ష 13 లక్షల కోట్ల పెట్టుబడుల అధ్యక్ష, 610 ఎంఓయూల అధ్యక్ష, ఒక ఓటుతో ఆడబిడ్డలకు భద్రత అధ్యక్ష, ఒక ఓటుతో రాయలసీమకు అందరినీవా కాలువల ద్వారా కృష్ణా జలాల అధ్యక్ష, ఇవాళ ఒక ఓటుతో మనం ఉన్నటువంటి అమరావతికి చట్టబద్ధ అధ్యక్ష, ఒక ఓటుతో రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అధ్యక్ష, ఒక ఓటుతో టీచర్ రిక్రూట్మెంట్, ఒక ఓటుతో పోలీస్ కానిస్టేబుల్ నియామకం అధ్యక్ష, ఒక ఓటుతో లక్షల మందికి సంక్షేమం, ఒక ఓటుతో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు రోడ్ మ్యాప్, ఒక ఓటుతో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు, ప్రతి ఓటుకి ఇంటింటికి తాగునీటి కోసం మా ప్రయత్నం మొదలైంది.